లార్స్ ఓల్సెన్ స్క్రిప్స్డ్. ఈయన 1840లో నార్వేలో జన్మించినాడు. ఆయన కుటుంబం ఒక పేదరికం కుటుంబం కావడంతో ఆయన తన యవన దశలో కొంతమంది తాగుబోతులతో కలిసి ఆయన ఒక బ్యాంకుని దోచుకోవడం జరిగింది. దాని కారణంగా ఆయన జైలుకు వెళ్ళి కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినప్పుడు జైలులో ఆయనకు బైబిల్ గురించిన జ్ఞానాన్ని కొంతమంది ఒక సేవకులు ఇచ్చిన తర్వాత ఆయన జైలు బయటకు విడుదల వచ్చి ఆయన ఒక మిషనరీగా పని చేయాలని, మిషనరీగా తాను పరిచయం చేయాలని ఎంతో ఆశతో ఆయన బయటకు వచ్చి 21 సంవత్సరాల వయసులో ఆయన విడుదలయ్యాడు. మరియు బెర్లిన్లోని గోస్నర్ మిషనరీ సొసైటీకి ఆయన వెళ్ళి ఆయన విద్యను పొందుకున్నాడు. ఆయన 1863లో అతను భారతదేశానికి బయలుదేరాడు. అక్కడ ఉత్తర భారతదేశంలోని శాంటాల్స్లో పనిచేయడానికి బాప్టిస్ట్ ఈసీ జాన్సన్తో చేరాడు. ఇక్కడ అన్నా వంశం ఒక సంవత్సరం తర్వాత అతనితో చేరాడు మరియు వారు వివాహం చేసుకున్నారు. మొదట మతం మారిన వారు ఒక సంవత్సరం కంటే కొంచెం ఎక్కువ కాలంలో బాప్టిజం పొందారు. మరియు ఈ యొక్క స్క్రిప్స్డ్ మిషనరీ దాదాపు 45 సంవత్సరాల తర్వాత మరణించినప్పుడు అక్కడ దాదాపు 20,000 మంది శాంటాల్స్ క్రైస్తవులు ఉన్నారు. శాంటాల్స్ వారు పొరుగు వారిచే అణిచివేయబడిన తెగ, వారిని రక్షించమని అతను బ్రిటిష్ ప్రభుత్వానికి ఎంతగానో విజ్ఞప్తి చేశారు. వారు నిరక్షరాస్యులు. అతను వారికి ఒక లిఖిత భాషను ఇచ్చాడు మరియు సువార్తలను దానిలోనికి అనువదించాడు మరియు శ్లోకాలు మరియు పాఠ్య పుస్తకాలు కూడా రాశాడు. వ్యవసాయం, జంతువుల రక్షణ, వడ్రంగి మరియు ఇలాంటివి నేర్పడానికి అతను పాఠశాలను కూడా స్థాపించినారు. అతని లక్ష్యం దాని స్వంత భాష మరియు మతాధికారులతో స్థానిక సంస్కృతిని నిలుపుకొని స్వదేశీ చర్చ్. ఈయన డిసెంబర్ 11, 1910 మరణించినారు మరియు శాంటాలిస్టాన్లోని ఖననం చేయబడ్డారు. అక్కడ ఆయన స్థాపించిన క్రైస్తవ సమాజం ఇప్పటికీ అభివృద్ధి చెందుతూనే ఉంది. ఈ విధంగా ఆయన మన భారతదేశానికి వచ్చి శాంటాల్స్ అనే ఒక తెగ, అట్టడుగున ఉన్న ఒక తెగను వారిని అభివృద్ధి పరచడానికి ఆయన విశేషమైన కృషి చేసి వారి యొక్క భాషలో, వారి యొక్క లిపిలో అనేక పుస్తకాలను కూడా ప్రచురం చేసి పాఠశాలను స్థాపించి వారికి విద్యను, సమాజంలో ఒక గొప్ప గౌరవాన్ని వారికి ఇవ్వడానికి ఈ యొక్క మిషనరీ ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు.